హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హాషి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ స్టేట్కి సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటే నథింగ్ బట్ మనకు టీచర్ జాబ్ లాంటిదే అండి. కాకపోతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన మనకు 8 months అనేది మనకు స్కూల్స్లలో టీచర్గా చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మొత్తం ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు అంటే 6534 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ నుంచి అండి, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి మనకు ఏప్రిల్ వరకు ఈ పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. సో మొత్తం కూడా 8 months పీరియడ్ అండి. 8 monthsకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను స్కూల్లో అపాయింట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. సో దీంట్లో వచ్చేసి మొత్తము 6534 పోస్టులలో ఎస్ఏ వాళ్ళు వచ్చేసి 2937 పోస్టులు ఉన్నాయండి. ఎస్జిటికి వచ్చేసి 3597 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 అండి. అంటే మనకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ వరకు మనము ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎస్ఏ జాబ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 12,500 ఇస్తారండి. ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి మనకు 10,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలి దీనికంటే, ఎవరైతే టెట్ క్వాలిఫై అయి ఉన్నారో లేదు బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదివి ఉన్న వాళ్ళు కంపల్సరీగా వీటికి అప్లై చేసుకోవచ్చండి. సో మీ స్కూల్స్లలో అంటే మీ ఊర్లలో ఉండేటటువంటి స్కూల్స్లో ఖాళీ ఉంటే ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఏ స్కూల్స్లలో అయితే ఆ ఊర్లో ఎవరైతే లేరో నెక్స్ట్ పక్కన ఉన్న ఊర్ల నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే చేస్తాము అంటారో. మీ మండలాలకు సంబంధించి ఒకసారి చూడండి. సో దీంట్లో మనకు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, మొత్తం అన్ని జిల్లాలలో కూడా పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లలో కూడా మనకు ఈ పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేసి మీకు ఆల్రెడీ ఇచ్చారండి. శ్రీకాకుళము, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, సో ఈ జిల్లాలలో ఖాళీ అయితే ఉన్నాయండి. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. సో దీనికి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఎలా తీసుకోవాలి, ఏం ఫిల్ చేయాలి, అలాగే ఎవరికి సబ్మిట్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఆఫ్లైన్లోనే ఎంఈఓ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎంఈఓ ఆఫీస్లో. సో మీరు ఏం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ప్రింట్ తీసుకొని దాంట్లో అడిగినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ తీసి వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పటిలోపు ఇవ్వాలి అనేది కూడా మీకు మెన్షన్ అయితే చేస్తాను, క్లియర్గా చూడండి. సో ఇవన్నీ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి. సో మీకు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఊర్లో ఖాళీ ఉందా, లేకపోతే పక్క ఊర్లలో ఖాళీ ఉన్నాయా, మీ మండలంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోండి. దాన్ని బట్టి అప్లై చేయండి. సో ఎవరు అప్లై చేయాలి అంటే ఎవరైనా మీరు టెట్ కానీ డిఎడ్ కానీ బీఎడ్ కానీ చదివి ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటే మీకు యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో ఒకసారి మీ యూస్ఫుల్నెస్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అబ్బాయిలు కూడా ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. సో అమౌంట్ వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి 10,000 అండి. ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి ఎంత వస్తుందండి, 12,500 ఇస్తారు. నెక్స్ట్ ఏప్రిల్ వరకు మీరు ఆ పోస్ట్లో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు డేట్ కూడా ఇచ్చారు చూడండి, నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ వరకు అక్కడ ఉండవచ్చు. సో మనకు ఇక్కడ ఎప్పటి నుంచి అంటే మనకు 16వ తారీఖు నుంచి అండి, రేపు మండే నుంచి 21 వరకు, ఆగస్టు 16 నుంచి ఆగస్టు 21 లోపు మనము ఎంఈఓ ఆఫీస్లో వెళ్ళి మన సర్టిఫికేట్స్ మనం వెళ్ళి అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఆఫ్లైన్లో ఇవ్వాలండి. మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది, ఆన్లైన్ కాదు. సో దీనికి సంబంధించి మనకు
అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి క్లియర్గా అయితే చూడండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, సో అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేసి ఇదండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని జిరాక్స్ తీసుకొని దీంట్లో అన్నీ ఫిల్ చేసి మీరు ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్న వారు ఒకసారి అప్లికేషన్ ఫార్మాట్ చూద్దామండి. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే మనము సబ్మిషన్ అనేది ఉంటుందండి. సో దీంట్లో ఫస్ట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అండి. సో మీరు ఎస్జిటీనా ఎస్ఏనా అనేది మీరు రాయాలి. తర్వాత స్కూల్ నేమ్, సో మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్కూల్ నేమ్ అండి. అలాగే మండల్, ఏ మండలానికి అయితే అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ మీరు చూసుకోండి. మీ మండలంలో ఉన్నట్లయితే కంపల్సరీగా మీ మండలంలో చెక్ చేసుకోండి. లేదు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంఈఓ ఆఫీస్లో అడిగినట్లయితే ఏ స్కూల్స్లలో క్లియర్గా ఉన్నాయి అనేసి మీకు మెన్షన్ అయితే చేస్తారండి. సో దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో మనకు జనరల్ ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్లో ఫుల్ నేమ్ అండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే ఆధార్ కార్డు, నెక్స్ట్ మొబైల్ నెంబర్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండి, సో అది మనకు ఎస్ఎస్సిలో ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఎస్ఎస్సి చదివి ఉంటే 10th క్లాస్ చదివి ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం రాయాలండి. ఫస్ట్ లాంగ్వేజ్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వేయాలి. అలాగే ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఇది వచ్చేసి మీరు అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో మీకు ఏ స్కూలు, ఏ మండల్ అనేటటువంటిది డౌట్ ఉంటే, సో మాకు తెలియదు కదా ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి అంటే మీరు ఒకసారి ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అయితే చెప్తారండి. మీ గ్రామంలో ఉండేటటువంటి స్కూల్స్లో ఖాళీ ఉందా లేదా, లేదు మీ పక్క మండలంలో కానీ మీ పక్క ఊర్లలో కానీ ఉండేటటువంటి స్కూల్స్లలో ఖాళీ ఉన్నాయా లేదా అనేసి మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ ఎవరైనా చదివి ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఎవరైనా పీజీ చదివిన వాళ్ళు దాని యొక్క డీటెయిల్స్. అలాగే డిఎడ్ అండి, డిఎడ్ చదివిన వాళ్ళు ఎవరు, ఎన్ని చదివినా సరే అండి డిఎడ్ బిఎడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది బీటెక్ చదివాము, సో ఈ 8 months చేస్తాము వర్క్ అనేది కాదండి. సో ఈ టీచర్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా డిఎడ్ చదివిన వాళ్ళు, అలాగే ఎస్ఏ పోస్టులకి బిఎడ్ చదివిన వాళ్ళు కంపల్సరీ కావాలి అండి. సో టెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. సో టెట్ రాయలేదు, మేము సెలెక్ట్ అవ్వలేదు, కానీ డిఎడ్ చదివాము, బిఎడ్ చదివాము అన్న వాళ్ళని కూడా తీసుకుంటారండి. సో టెట్ ఉంటే టెట్ రాసి వాళ్ళు క్వాలిఫై ఉంటే కొంచెం ప్రిఫరెన్స్, వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప బిఎడ్ చదివాము మేము టెట్ రాయలేదు, క్వాలిఫై అవ్వలేదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ బీఎడ్కి సంబంధించండి. బీఎడ్లో మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ టెట్ మార్క్స్ కూడా అడిగారండి, చూసారు కదా, టెట్ మార్క్స్ కూడా అడిగారు. సో టెట్ మార్క్స్ ఎంత ఏంటి అనేసి వేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. సో బ్యాంక్ అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. అలాగే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. అలాగే ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే 1 set of Xerox copies for all relevant educational qualifications and other should be enclosed to the application form and submit the application in the concerned Mandal Educational Office from 16th to 21 9 AM to 5 PM అనేసి ఇచ్చారండి. గుర్తుపెట్టుకోండి, మనం పైన ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఇచ్చామో 10th, ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషను, పీజీ ఆర్ డిఎడ్, బిఎడ్ వీటికి సంబంధించినటువంటి
అన్నీ కూడా మనకు జిరాక్స్ కాపీస్ అనేవి కంపల్సరీ ప్రొవైడ్ అయితే చేయాలండి. సో ఎక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఇవ్వాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అంటే 16th నుంచి 21 లోపే అండి. ఎందుకంటే నెక్స్ట్ మంతే మనకు జాబ్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ సెప్టెంబర్ 1 రోజే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు 16th to 21 వరకే టైం అయితే ఇచ్చారు. సో ఎంతలోపు అంటే 9 AM to 5 PM లోపు ఇవ్వాలండి. అలాగే ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఇది మీరు అప్లికేషన్ ఫామ్ అండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇచ్చినటువంటి ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వీటికి సంబంధించినటువంటి జిరాక్స్ అన్ని అటాచ్ చేసి మీ ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వండి. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే అబ్బాయిలైనా సరే మేము చేయగలము, సో ఇప్పుడు మేము ఖాళీ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. సో ఇది అండి మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను.